తుర్కయంజలో బాలయేస్ ఉత్సవంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో పాటు మాల్రెడ్డి రామిరెడ్డి, కాకుమను సునీల్, పూల ఆంటోనీ, జయరాజ్ ఉన్నారు. వారంతా చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేశారు. బాలయేస్ను ఉత్సవాలను స్థానికులు ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నామని రంగారెడ్డి చెప్పారు. జీవితంలో పైకి రావాలంటే కష్టపడాలని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ రాధారాణి అన్నారు. తెలంగాణ యువత మండలిలో వార్షికోత్సవంలో న్యాయమూర్తి మాట్లాడారు. జస్టిస్ రాధారాణి, ఓయూ ప్రొఫెసర్ పరిమళ కులకర్ణి జ్యోతి వెలిగించి కార్యక్రమాలు ప్రారంభించారు. ఆడపిల్లలు చదువంటే మామూలు కాదని సావిత్రిబాయి పూలేలా ఉండాలన్నారు. ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వానికి ఎన్ని మార్లు వినతిపత్రాలు ఇచ్చినా స్పందన లేదని తెలంగాణ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి అన్నారు. అందుకే సమ్మెకు పిలుపునిచ్చినట్లు ఆయన చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డబ్బులు 2007 కోట్ల రూపాయలు తీసుకున్న ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని మండిపడ్డారు. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నహల్లిలో ఉద్రిక్తత నెలకొంది. శ్మశాన వాటి కోసం 2 సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గానికి చెందిన మృతదేహానికి శ్మశానంలో దహన సంస్కారాలు చేయకూడదని మరో సామాజిక వర్గం అడ్డుపడటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. న్యూ బోయినపల్లి సీతాపురం వాణి కాన్వెంట్ స్కూల్లో యాజమాన్యం సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేసింది. సైన్స్ ఫెయిర్ను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, భానుక, నర్మదా, మల్లికార్జున్, పాండు యాదవ్ ప్రారంభించారు. విద్యార్థులు విద్యతో పాటు సృజనాత్మకత పెంపొందించుకునేలా కృషి చేయాలని నర్మదా సూచించారు. స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. తెలుగు సినీ, టీవీ, అవుట్డోర్ యూనిట్ టెక్నీషియన్స్ యూనియన్ అడ్హక్ కమిటీని నియమించారు. ఫిలిం ఫెడరేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లభనేని అనిల్ కుమార్, అమ్మిరాజు సమక్షంలో జరిగిన సమావేశంలో కమిటీ నియామకం జరిగింది. కలగర సుధీర్, మురళీమోహన్, కేశవరెడ్డి, బొంగు నగేష్, నాగరాజు అడ్హక్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల్లో బీటెక్ విద్యార్థినిపై యువకుడు లైంగిక దాడి చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలు తీసి 2 స్నేహితులు మరో 2కి చూపించాడు. యువతికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాలేక విద్యార్థిని కంచికచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా బద్దెవోలు ఎస్సీ కాలనీలో ఉద్రిక్తత నెలకొంది. వీధి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం మాట పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 7గురికి గాయాలయ్యాయి. బాధితులు గూడూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.